ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే నా యొక్క నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనాన్ని చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. మాట ఏమీయూ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించేదను. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే సర్వశక్తిమంతుడగు దేవుడు యోబు చేత మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, నీకు ఏమి తోచని ఎడల నువ్వు ఎలా ఉండాలి అంటే, నువ్వు మౌనముగా ఉన్నప్పుడు నేను నీకు జ్ఞానాన్ని నీకు బోధిస్తాను అని దేవుడు యోబు గారి చేత మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా దేవుని సన్నిధిలో మనము అనేకమైనటువంటి విషయములను గ్రహించాలి, అనేక విషయములను తెలుసుకోవాలి అంటే నిజముగా దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి ఆయన పాదాలు పట్టుకోవడమే నిజమైనటువంటి మార్గం. నిజముగా ఆ యొక్క మౌనము అనేకమైనటువంటి వాటికి క్వశ్చన్ మార్కుగా చేస్తూ ఉంటుంది. ఆ యొక్క మౌనము అనేది దేవుని సన్నిధిలో చాలా వివేకము కలిగినటువంటి జీవితం. కాబట్టి దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటాయి. విస్తారమైనటువంటి మాటలలో దోషము ఉండక మానదు అంటుంది. కాబట్టి విస్తారమైనటువంటి మాటలు పలుకుట కంటే అన్ని విషయంలో మౌనముగా ఉండటము మేలు అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ ఉంటున్నారు భక్తులు. కాబట్టి ఇక్కడ ఆ భక్తులు తెలియచేయడం కాదు, కానీ దేవుడే స్పష్టముగా యోబు గారి చేత మాట్లాడుతూ ఉంటున్నాడు. నీకు ఏమీ లేని ఎడల నీవు నా మాట ఆలకించుము. నువ్వు నా మాట ఆలకించాలి అంటే నువ్వేమి చేయాలి? నువ్వు నా సన్నిధిలో మౌనముగా ఉండి కనిపెట్టాలి. నువ్వు మౌనముగా ఉండి కనిపెడితే నేను నీకు ఏం చేస్తానంటే, నువ్వు ఏ విధముగా నడుచుకోవాలి, ఏ విధముగా నువ్వు జీవించాలి, ఏ విధముగా నువ్వు బ్రతకాలి అని, నువ్వు ఏ విధముల ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి శ్రమను జయించాలి అంటే నువ్వు నా ఎడలు నువ్వు కనిపెట్టుకొనుండుము, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా యోబు గారికి కాదండి ఆ మాట, నీకు నాకు కూడా చెప్తా ఉంటున్నాడు దేవాతి దేవుడు. మనము అన్ని విషయంలో మౌనముగా ఉంటూ దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని మనము అడగాలి. నిజముగా దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాక కొన్ని విషయంలో మనము మౌనముగా ఉంటే కొందరు అనుకుంటారు వీరికి అహంకారుల వలె కనిపిస్తూ ఉంటారు. కొందరు మౌనముగా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా తనంతల తాను దేవునిలో ధ్యానిస్తూ దేవునితో ఉంటూ మౌనముగా ఉన్నవారిని ఈ లోకం అనుకుంటుంది వీరు గర్విష్ఠులు, వీరు అహంకారులు, వీరు మౌనముగా ఉంటారు అని లోకము అనుకుంటుంది. కానీ దేవుడు అంటాడు, ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, ఇతను నా ప్రియమైనటువంటి కుమారుడు, నా ఎడల మౌనముగా ఉంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు నీకోసం. కాబట్టి నేటి దినాల్లో నిజముగా అనేకమైనటువంటి విస్తారమైనటువంటి సంభాషణల చేత ఆ యొక్క దోషము ఉండక మానదు కనుక అనేకమైనటువంటి సంభాషణలు సంభాషించే కంటే దేవుని ఎదుట మౌనముగా ఉంటే ఏమి తోచని పరిస్థితుల్లో ఆయన దగ్గర మనము జ్ఞానాన్ని సంపాదించుకునే వారమై ఉండాలి. ఆయన చెప్తా ఉంటున్నాడు, నువ్వు నా ఎడల నువ్వు మౌనముగా ఉన్నప్పుడు నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను అని యోబు గారి చేత ఏ విధముగా మాట్లాడుతూ వచ్చారో ఈరోజు నీతో నాతో కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకో జ్ఞానము మనము సంపాదించుకునే వారిగా ఉండాలి. జ్ఞానమును బోధిస్తాను అంటున్నాడు దేవుడు. బోధించడం అంటే ఆషామాషి కాదండి. ప్రతి విషయము నీకు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, నువ్వు ఏ విధముగా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో అనేదే దేవుడు నీతో చెప్తా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల నన్ను అడుగుడి అని దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మౌనముగా దేవుని సన్నిధిలో ఉంటూ అనేకమైనటువంటి విషయములను గూర్చి దేవుని సన్నిధిలో మనము తర్కించే వారమై ఉండాలి. మౌనముగా ఉన్నప్పుడే ఆయన
మన మైండ్ను మన హృదయాన్ని పీస్ఫుల్గా ఉంచుకొని ఏకాగ్రత చేత ఆయనను మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు, లేక ఆయన సన్నిధిలో మనము ప్రాధేయపడినప్పుడు ఆయన నీకు ఏమి చేయాలో ఆ యొక్క జ్ఞానాన్ని బోధించగల దేవుడు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. కాబట్టి అలాంటి నడిపింపును, అలాంటి జ్ఞానమును నేటి దినము వరకు మనలో లేదేమో. దేవుని సన్నిధిలో ఇక యోబు గారికి ఏ విధముగా మౌనముగా ఉండాలని చెప్తూ ఉంటున్నాడో, నీవు కూడా నీ జీవిత విషయంలో, లేక అనేకమైనటువంటి చుట్టుపక్కల వారి విషయంలో, లేక ఇంటి వారి విషయంలో కూడా నువ్వు మౌనముగా ఉండాలి. ఎందుకంటే అనేకమైనటువంటి నిందలు, అవమానాలు శత్రువులు తన గృహములో నుండే వస్తూ ఉంటారు. కాబట్టి ఆ శత్రువుల ఎదుట నువ్వు మౌనముగా ఉండడమే వారికి క్వశ్చన్ మార్కుగా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, మౌనముగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను. ఆ జ్ఞానమును బట్టి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎలా సరి చేసుకోవాలో నేను నీకు చూపించగలుగుతాను. కాబట్టి నువ్వు నా ఎదుట నువ్వు మౌనముగా జ్ఞానాన్ని సంపాదించుకోవడము చాలా మంచిది అని యోబు గారి చేత ఎలా చెప్తా ఉంటున్నాడో, ఈరోజు నీతో నాతో కూడా అదే మాట్లాడుతూ ఉంటున్నాడు. మనకు జ్ఞానము కావాలంటే దేవుని సన్నిధిలో మౌనముగా ఉంటూ ఎక్కువగా నేర్చుకోవడానికి, ఎక్కువగా వినడానికి ఆసక్తి చూపించాలి. కానీ విస్తారంగా మాట్లాడడానికైనా, విస్తారంగా చెప్పడానికైనా మనము పరుగులు తీయడానికి వీల్లేదు. కనుక ఈ యొక్క మాటలు మన జీవితంలో ఫలించే విధముగా ఉండుటకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. నిజముగా ప్రభువా, అయా ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల నన్ను అడుగుడి అంటున్నావు. నీ సన్నిధిలో యోబు గారి చేత నాతో మాతో మీరు మాట్లాడినారు. నీకు ఏమి తోచని ఎడల నా పైన ఆధారపడము, నేను నీకు జ్ఞానమును బోధిస్తాను అంటున్నావు ప్రభు. నీ సన్నిధిలో ప్రభు నిజముగా మేము కూడా మౌనముగా ఉంటూ నీ యొక్క జ్ఞానాన్ని మేము సంపాదించుకొని అనేకులకు ప్రభువ ఆ యొక్క జ్ఞానమును ఉపయోగపడే విధముగా ఆయా ఉంచుటకు నీ కృపను కనికిరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.